ఆ రోజుల్లో బాబిరెడ్డి గారు అల్లుడు అప్పుడు అమెరికాలో ఉండేవాడు శ్రీనివాస్ గారు. ఆయన ఒక వీడియో కెమెరా పంపించారు. ఆ రోజుల్లో ఎర్లీ డేస్ ఆఫ్ వీడియో సెటప్ అనమాట. ఆ కెమెరా సమ్ X100 ఏదో చిన్న ప్రిమిటివ్ వీడియో కెమెరా టేప్, విహెచ్ఎస్ టేప్ లాంటిది అనమాట. ఆ కెమెరాతో ట్రాలీ చేసినా, జూమ్ చేసినా, ఏం చేసినా ఆ కెమెరాతో షాట్ తీసి తర్వాత ఫిల్మ్ కెమెరాతో చేసేవాళ్ళం. అలాగా 2 టేక్స్ జరిగేవి, ఇంకా ఎక్కువ జరిగేవి. బట్ మొత్తం రికార్డెడ్ టేప్ మీద ఉండేది. ఫిలిం మీద చేసిన ఇమీడియట్గా చూడలేం కదా, అది మళ్ళీ వెళ్ళాలి, మెడ్రాస్ వెళ్ళాలి, డెవలప్ అవ్వాలి, రషెస్ ప్రింట్ చేయాలి, బాగా పెద్ద ప్రాసెస్, నెగిటివ్ ప్రింటింగ్ అంతా. అందుకని ఈ వీడియోలో చేయడం, సాయంత్రం వెళ్ళి టీవీ పెట్టుకోవడం, ప్లేయర్ పెట్టడం, ఆ రోజు చేసిన షూటింగు ఆ క్యాసెట్ పెట్టి పాస్ చేసుకుంటూ ముందుకెళ్తూ చేసుకుంటూ ఆ రోజున షూటింగ్లో నేను చేసినప్పుడు నేను కొన్ని నేను సజెషన్స్ ఇచ్చేవాడిని. ఇలా చేస్తే బాగుండేదండి, బాబిరెడ్డి గారు ఇక్కడ క్లోజప్ కట్ చేద్దామండి, రేపైనా తీయొచ్చండి, నోట్ చేసుకోండి, డెఫినెట్గా ఈ క్లోజప్ పడ్డి తీరాలండి, ఇక్కడ ఎద్దుల బండి పరిగెత్తుంది, అతను లాక్కెళ్తున్నాడు ఆ అమ్మాయిని, దాంట్లో కూర్చోబెట్టి దానికి ఇలా అయితే బాగుంటుందండి, అలా అయితే బాగుంటుందండి, ఇలాగేదో చక్కగా కొంచెం ఇంట్రెస్టింగ్గా నేను పార్టిసిపేట్ చేసాను. అదే ఆయనకు నచ్చింది బాబిరెడ్డి గారికి. తర్వాత చెప్పాను, నాకు ఆ నైటు చంద్రమోహన్ ఇంటి దగ్గర కారు వేసుకొని వచ్చారని చెప్పాను. ఆయన అప్పుడు అనుకున్నారంట, రఘులో మంచి టాలెంట్ ఉంది, రఘుకి నేను బ్రేక్ ఇవ్వాలి అని మనసులో పెట్టుకున్నాను. రఘు, ఇప్పుడు నీ దగ్గర మాట అంటాను, నువ్వు ఓకే అంటే కెమెరామెన్గా నువ్వు చేస్తానంటే నేను డైరెక్టర్గా దిగుతాను ఫస్ట్ టైం, నువ్వు సపోర్ట్ చేసి అన్నీ చూసుకుంటానంటే టెక్నికల్ సైడ్ బిహైండ్ ది కెమెరా, నేను డైరెక్షను మిగిలినవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నాకు తేల్చు అన్నారు. అంటే అప్పుడు నేను భలేవాళ్ళండి, మీ సంస్థలో నేను గోపాలరెడ్డి గారు అసిస్టెంట్గా కొన్ని సినిమాలకు పనిచేశాను కదా, ఎవరెవరో డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ప్రతి డైరెక్టరు మీరు ఏం చెప్తే చేసేవాడు, కథ, ట్రీట్మెంటు, కాస్టింగ్ అన్నీ మీరే, గెటప్లు గాడించి అన్నీ మీరే చెప్పేవాళ్ళు, సాంగ్స్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, క్యాసెట్లు చూపించి రెఫరెన్స్లు ఇలా కావాలనేవాళ్ళు. తర్వాత డైరెక్టర్ షాట్ తీసి కట్ చెప్పి మీ వెంక తిరిగి మీరు ఓకే అంటేనే నెక్స్ట్ షాట్ తీసేవాళ్ళు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 90% ఆటేవాళ్ళని మేము అనుకునేవాళ్ళం పక్కన, మీరే మొత్తం, కాకపోతే స్టార్ట్ కట్టు మిగిలిన వాళ్ళు చేసేవాళ్ళు. ఇదండి డెఫినెట్గా మీ ఆ ప్రాజెక్ట్స్ని మీవే చేయండి సార్, నేను ఉంటాను మీకు, నన్ను నమ్మండి, నేను పూర్తిగా ఆ పార్ట్ మాత్రం, సినిమాటోగ్రఫీ పార్ట్ మాత్రం నేను 100% మీరు ఇష్టపడేట్టుగా, మీరు అప్రిషియేట్ చేసేట్టుగా నేను ఇస్తాను అని అంటే, ఆ ధైర్యంతోనే నేను వెళ్తున్నానయ్యా, రేపొద్దున ప్రెస్ మీట్ పెడతానని చెప్పి నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ మీద విజయబాపిరెడ్డి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ, నిర్మాత ప్లస్ డైరెక్టర్గా మారిన ఆ సినిమా మగమహారాజు. చిరంజీవి ఆ రోజుల్లో నెమ్మదిగా స్టార్డం పెరుగుతుంది, జూమ్ అవుతున్నారు అనమాట. అది అంతకుముందు ఖైదీ, ఇంకేవో కొన్ని సినిమాలు వచ్చేసిన ఆల్రెడీ. అప్పుడు ఈ మగమహారాజు ప్లాన్ చేయడం జరిగింది. అలాగా చిరంజీవితో నేను, అతను హీరోగా నేను వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, జనానికి నేను కెమెరామెన్గా బయట ప్రపంచానికి తెలిసింది రిలీజ్ అయిన ఫస్ట్ పిక్చర్ మగమహారాజు. 14 సెంటర్స్ 100 డేస్ ఆడింది ఆ రోజున, పెద్ద గొప్ప విషయం అది. అందులో పర్టికులర్గా అల్లు రామలింగ గారు ఫోటోలోంచి మాట్లాడాలు, ఇవన్నీ నా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, ఆ తమాషా ట్రిక్స్ అవన్నీ. తర్వాత ఏంటంటే సైకిల్ సాంగ్ ఒకటి ఉంది చాలా ఫేమస్, నీ దారి పూల దారి అని చెప్పేసి డే అండ్ నైట్ సైకిల్ తొక్కి ఫ్యామిలీకి అవసరమైన ఒక 10,000 కాంపిటీషన్లో విన్ చేయడానికి, అది పిక్చర్ సక్సెస్కి అదొక ఆ సాంగ్ అంత బలమైన కారణం అనమాట. ఆ సాంగ్ కోసం నేను బాపిరెడ్డి గారి దగ్గర వచ్చిన రిక్వెస్ట్ చేశా, సార్ నేను ఒక కొత్తగా క్రేన్ కాదండి, క్రేన్ మీద ఇలా చేయడం కాదు, నేను ఒకటి ప్లాన్ చేస్తాను, నాకు మీరు అంటే నేను చేయిస్తాను, ఒక రిగ్గు క్రేన్ లాంటిదే కానీ దాంట్లో రకరకాల అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు, కెమెరా ఎక్కడ కావాలంటే అక్కడ లోయెస్ట్ లెవెల్లో పెట్టచ్చు, బీమ్ మీద ఎక్కడైనా పెట్టచ్చు, అలా రొటేట్ అవుతుంటే ఎలాగైనా చేయొచ్చు, మల్టీ ఆపరేషనల్గా నాకు ఐడియాస్ ఉన్నాయండి, నేను చేయిస్తానంటే ఎంత వద్దన్నారు, ఇంత వద్దన్నా, ఏముంది 6,000కి ఏముందయ్యా నువ్వు చేసి అర్జెంటుగా అన్నారు, చేసేసాను. మీరు ఆ స్టిల్ చూడండి,
ఆ రోజుల్లో ఉన్న కెమెరాలకి అంటే కెమెరామెన్ చూసి దాన్ని పెరిస్కోప్ అంటారు, వ్యూ ఫైండర్ ఉంటుంది కదా, దాంట్లో చూసి మేము షూట్ చేస్తాం కదా, అది అడ్జస్ట్మెంట్ ఉండేది కాదు అప్పుడులో, ఫిక్స్డ్ అనమాట దానికి. దాంట్లోంచి మేము హైట్ వేసుకుని హైట్ కింద డౌన్ చేయాలంటే పైకి ఇలా చూడాలి, కిందన చూడాలంటే ఇలా చూడాలి, అలా చేసేవాడు అనమాట. మరి ఇలాంటి టిపికల్ కష్టమైన సాంగ్ చేయడానికి నేను చేసిన ఆ రిగ్గు, ఆ సైకిల్ సాంగ్కి విపరీతంగా అడ్వాంటేజ్ అయింది. దాని మీద నుంచి మ్యాజిక్లు చేసే దాని మించి ఆ సాంగ్లో ఏంటంటే స్పోక్స్ కిందకి నేను తలకిందులుగా పడుకుంటే మిగిలిన వాళ్ళు నన్ను బాడీని అలా పట్టుకుంటే కెమెరాని నేను గ్రౌండ్ లెవెల్ ఆల్మోస్ట్ చేతికి మట్టి తగులుతూ ఉండేది అనమాట. అలాగే కెమెరా పడి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ లేదు, నేనే అక్కడ కిందకి వెళ్ళాలి, దాంట్లో చూడాలి. స్పోక్స్ మధ్యలోంచి ఎదుర్కొంటూ ఉన్న రావు గోపాలరావు గారు, నిర్మలమ్మ, ఉదయ్ కుమార్ గారు, సుహాసిని, ఇంకా రోహిణి, బాలాజీ, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అతని చుట్టూ వాటర్ అందిస్తూ ఆ చిరంజీవి గారు, ఆయన కూడా చాలా అద్భుతంగా ఒక కసిగా చేశాడు చిరంజీవి. డే బై డే అవర్ బై అవర్ అతను ఆ స్ట్రెంత్ పోగొట్టుకుంటూ అతి కష్టం మీద నీరసపడిపోతూ ఎప్పుడు ఆగిపోతాడు ఏంటో అన్నట్టుగా చాలా బాగా ఎడిటింగ్ బాగుంటుంది. నా కెమెరా మూమెంట్స్ అవి చేసుకుని టిపికల్గా దాన్ని ఈ రిగ్ చేయడం వల్ల నేను 1 full day 2 నైట్లతో ఇంత మంచి సాంగ్, ఇంత పెద్ద సాంగ్, 4.5 minutes సాంగ్ చేయగలిగాం. అది నాకు చాలా మంచి ఎప్రిసియేషన్ వచ్చింది. ఇండస్ట్రీలో కూడా చాలా బాగా చెప్పుకున్నారు, రఘు ఏదో కొత్తగా చేసి ఇలా చేశాడని. అలాగా అది ఒకటే కాదు, సినిమా అంతా కూడా చక్కగా లైవ్లీగా మన చుట్టుపక్కల మన మనుషుల మధ్యలో జరుగుతున్నట్టుగానే ఆ కథ ఉంటుంది. నిర్మలం అద్భుతం, అల్లు రామలింగ గారు ఫోటోలోంచి మాట్లాడుతుంటాడు ఆవిడతో, ఇవన్నీ మీరు సినిమా చూసే ఉంటారు. అలాగా చిరంజీవితో ఫస్ట్ పిక్చర్ నాకు ఉంది. అయితే చిరంజీవితో అంతకు ముందే నాకు పరిచయం ఉంది, అది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నమస్కారం. హాయ్ రఘు, కంగ్రాచులేషన్స్. 50 years ఇండస్ట్రీకి వచ్చి 50 years అయిన సందర్భంలో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మై ఓల్డ్ మెమరీస్ విత్ యూ. స్వామి గారి దగ్గర మన ఇద్దరం అసిస్టెంట్లుగా ఉండగా నాకు ఒక ఫస్ట్ బ్రేక్ వచ్చినప్పుడు స్వామి గారు అడిగారు నన్ను, ఒక అసిస్టెంట్ ఎవరన్నా నువ్వు తీసుకోమంటే నేను 4 ఉన్న అసిస్టెంట్లలో ఫస్ట్ నిన్ను చూజ్ చేసుకున్నా నేను. బికాస్ నువ్వు నాకంటే ఇంటెలిజెంట్, అందుకని నువ్వు నాకు చాలా సహాయపడతావని నిన్ను చూజ్ చేసుకున్నా స్వామి గారిని అడిగి. అక్కడి నుంచి మనం ఈ వర్క్ టుగెదర్ మెనీ ఫిలిమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జంజల్ గారు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ సందర్భంలో ఆ ఇదిలోనే నాకు నీ ద్వారా ముద్దమందారం సినిమాకి పనిచేసే ఛాన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత నువ్వు సినిమాటోగ్రాఫర్ అయ్యి విశ్వనాథ్ గారితో మంచి మంచి సినిమాలు చేసావు, వండర్ఫుల్. అండ్ నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా కూడా చాలా everyone talked about that film. And thank you so much. And నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రఘు. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘు గారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు, ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.